సీనియర్ ఐపీఎస్ మాజీ ఐపీఎస్ అధికారి 2014 నుంచి 2019 దాకా ఇంటెలిజెన్స్ చీఫ్గా పనిచేసిన ఏబీవీ వెంకటేశ్వరరావు తాజాగా చేసిన అవినీతి ఆరోపణలు వైసీపీలో సంచలనం సృష్టిస్తూ ఉన్నాయి. 2019 నుంచి 2024 దాకా జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్న సమయంలో ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ బోర్డు 40,000 కోట్ల రూపాయల అవినీతికి పాల్పడింది అని ఆయన ఏబీ వెంకటేశ్వరరావు కంప్లైంట్ చేశారు. సహజంగా విద్యుత్ సంస్థలు ట్రాన్స్ఫార్మర్స్ కొనుగోలు చేస్తూ ఉంటాయి. కాలనీలో ఇళ్ళకి అపార్ట్మెంట్లకి ఏర్పాటు చేసిన ట్రాన్స్ఫార్మర్స్ అన్నీ కూడా ఆ సంస్థే బిగుస్తుంది కాబట్టి ఏర్పాటు చేస్తుంది కాబట్టి అయితే దాని కెపాసిటీని బట్టి 25 kVA నుంచి 100, 200, 500 kV, 1000 kV ఇలా ట్రాన్స్ఫార్మర్ యొక్క కెపాసిటీని బట్టి ఆ ప్రైస్ కోట్ చేసుకొని టెండర్స్ పిలిచి వాటిని కొనుగోలు చేస్తూ ఉంటారు. జగన్మోహన్ రెడ్డి పరిపాలనా కాలంలో షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ అనే ఒక సంస్థ మిగతా సంస్థలన్నిటిని పక్కకు నెట్టి తక్కువకి క్వాలిటీకి ఇచ్చే ట్రాన్స్ఫార్మర్లు కూడా తీసుకోకుండా రకరకాల కారణాలు బట్టి టెండర్స్లో డిస్క్వాలిఫై చేసి షిరిడి సాయి సంస్థ టెండర్స్ని కైవసం చేసుకుంది. రాబోయే 10 సంవత్సరాలకు అవసరమైన ట్రాన్స్ఫార్మర్లు కూడా విజయవాడ గుణదల్లో తీసుకొచ్చి డొల్లిచ్చిపోయారు. బిల్లులు తీసుకుని పోయారు. సహజంగా 100 kVA ట్రాన్స్ఫార్మరు 1,50,000 మంచి నెంబర్ 1 క్వాలిటీ. మరికొన్ని సంస్థలు అయితే 1,20,000 కూడా అందుబాటులో ఉంచుతూ ఉన్నాయి. ఓపెన్ టెండర్స్ పిలిచినప్పుడు ఆ రంగంలో ఉన్న ఒక 5-6 సంస్థలు పెద్ద సంస్థలు ఉన్నాయి. వారు టెండర్స్లో పాల్గొని తక్కువ ధరకు ఎవరైతే క్వాలిటీ ఇస్తారో వారి దగ్గర ఆ ట్రాన్స్ఫార్మర్లని కలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం విద్యుత్ నియంత్రణ సంస్థకు ఉంది. అలా కాకుండా షిరిడి సాయి సంస్థకి ఒక్కొక్క ట్రాన్స్ఫార్మరు అసలు ధర కన్నా కూడా 100% అదనంగా దాదాపు ఒక ట్రాన్స్ఫార్మర్ 3 లక్షలు, 4 లక్షలు, 5 లక్షలు బిల్లులు పెట్టి వేల కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారు. సహజంగా గతంలో ఒక ట్రాన్స్ఫార్మర్ కాలిపోతే నెలకు కూడా బిగించేవాళ్ళు కాదు గ్రామీణ ప్రాంతాల్లో. అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత ట్రాన్స్ఫార్మర్ కనుక మాడిపోతే 24 గంటల్లోనే ట్రాన్స్ఫార్మర్ మార్పించే కార్యక్రమం చేశారు. అంటే సబ్స్టేషన్లోనే కొన్ని ట్రాన్స్ఫార్మర్స్ అదనంగా సిద్ధంగా ఉంచేవాళ్ళు. ఏదైనా ఒక ట్రాన్స్ఫార్మర్ కాలిపోయిందని కంప్లైంట్ వస్తే వెంటనే దీన్ని షిఫ్ట్ చేసి అక్కడ ఉన్నదాన్ని తీసుకొచ్చి పెట్టేవాళ్ళు. అందువల్ల ట్రాన్స్ఫార్మర్స్ ముందే కొనుగోలు చేస్తారు. ఆల్రెడీ దీన్ని తీసిన దాన్ని మరలా రిపేర్ చేసుకునే కార్యక్రమం అవన్నీ వేరే ఉంటాయి. ఈ విధంగా 2019 నుంచి 2024 దాకా ఒక విద్యుత్ రంగంలోనే 40,000 కోట్ల రూపాయల అవినీతికి వైసీపీ నేతలు పాల్పడ్డారు అనేది ఆయన ప్రధాన ఆరోపణ. 85,000కి, 95,000కి, 1,25,000కి వచ్చే ట్రాన్స్ఫార్మర్లని 3 లక్షలకి ఎందుకు కొనుగోలు చేశారు? 5 సంస్థలు టెండర్స్ వేస్తే 4 సంస్థలను డిస్క్వాలిఫై ఎందుకు చేశారు? 10 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ట్రాన్స్ఫార్మర్లు సప్లై చేసి ఉండాలి అనే నిబంధనలు ఎందుకు చేర్చారు అని ఆయన కంప్లైంట్ రేజ్ చేశారు. పలు రాష్ట్రాల్లో వ్యాపారం చేసుకుంటూ ఉంటాయి. ట్రాన్స్ఫార్మర్లు తయారు చేసేవాళ్ళు తెలంగాణలోనూ, మహారాష్ట్రలోనూ, తమిళనాడులో సప్లై చేస్తూ ఉంటాయి. ఆంధ్రప్రదేశ్కే నువ్వు 10 సంవత్సరాల నుంచి సప్లై చేసి ఉండాలి అనే రూల్ ఎందుకు? కావాలని షిరిడి సాయి కోసం షిరిడి సాయి ఒక్కటే టెండర్లో నిలబడాలంటే మిగతా వాళ్ళందరినీ ఎల్లగొట్టాలి. అందువల్ల రకరకాల సంబంధం లేని రూల్స్ అన్ని పెట్టి మిగతా వాళ్ళందరినీ ఎలిమినేట్ చేసి షిరిడి సాయికి అప్పగించారు. వేల కోట్ల రూపాయలు ఎత్తేశారు. మరి ఆ డబ్బు ఎందుకు వస్తుందా? ఎందుకు వస్తుంది? ఏబీ వెంకటేశ్వరరావు కంప్లైంట్ ఇచ్చిన దాని మీద ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుపోతా ఉంది, రాబోయే 24 అవర్స్లో ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాబోతా ఉంది అనే వివరాలతో మరో వీడియోలో మనం కలుసుకుందాం.